మెట్ట ప్రాంత భూముల సస్యశ్యామలం కోసం తరలి వచ్చిన గోదావరి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చర్యలు. ఎమ్మెల్యే జ్యోతుల జగ్గంపేట పిఠాపురం నియోజకవర్గాలకు చెందిన 53,000 ఎకరాల మెట్ట ప్రాంత భూముల కోసం గోదావరమ్మ జలాలు తరలి వచ్చాయి. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, జనసేన జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ బస్వా ఈరబాబు తదితరులు గోదావరి జలాలను విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 53,000 ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలను, ఏలేరు జలాలను అందిస్తున్నట్లుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి సాయి గుణశేఖర్, కృష్ణవరం జనసేన నేత సునీల్, పాటంచెట్టి రమేష్, కాయల మణికంఠ, పాలెం బాబీ, గుంటముక్కల చిన్న, పెద్ద, రేవూరు శ్రీను, కొలమూరు భద్రం కూటమి నేతలు పాల్గొన్నారు. సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమో నమః. గంగాధరేభ్యో నమః. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. గంగా మాతాకి జై. గంగా మాతాకి జై. గంగా మాతాకి జై. చెప్పండి హరిహర మహాదేవ. గంగా మాతా కి జై. గంగా మాతా కి జై. గంగా మాతా కి జై. జై. గంగా మాతా కి జై. ఆయన పడతలేదండి బాబు గారు పడతలేదు. బాబు గారు అక్కడ చెప్తారా బాబు బాగా రావాలమ్మా. ఏ బాబు